సో ఫస్ట్ LU decomposition ఇది 10 మార్క్స్ క్వశ్చన్ ఇది. సో దీంతో పాటు 15 మార్క్స్ క్వశ్చన్స్ వస్తుంది ప్యాటర్న్ లో. 15 అంటే మొత్తం ఒకటే క్వశ్చన్ ఉండదు, 2 పార్ట్స్ ఉంటాయి. 10 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. సో దాంట్లో ఆ 10 మార్క్స్ అనేది LU decomposition క్వశ్చన్ వస్తుంది. LU decomposition అనేది చాలా ఈజీ, కాకపోతే కొంచెం లెందీగా ఉంటుంది. అది ఫస్ట్ అది డిస్కస్ చేద్దాం. సో దాంట్లో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ మీకు క్వశ్చన్ ఇస్తారు. ఆ క్వశ్చన్ మేబీ డైరెక్ట్ గా కూడా ఇవ్వచ్చు, స్టేట్మెంట్ గా కూడా ఇస్తారు. స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని డీకోడ్ చేసుకొని ఈక్వేషన్స్ రాసుకోవాలి. ఆ ఈక్వేషన్ నుంచి మనం మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్ బిల్డ్ చేసుకుంటాం స్టేట్మెంట్ నుంచి. ఇంకో టైప్ ఏంటంటే డైరెక్ట్ గా స్టేట్మెంట్ క్వశ్చన్స్, ఈక్వేషన్స్ ఇచ్చేస్తారు. ఆ ఈక్వేషన్ నుంచి మ్యాట్రిక్స్ బిల్డ్ చేసుకోవాలి. కన్వర్ట్ ద గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇంటూ మ్యాట్రిక్స్ ఫార్మ్ AX is equal to B. ఓకే, సో అదే ఈక్వేషన్ మనం బిల్డ్ చేసుకున్నాం కదా, లైక్ 2x plus 3y plus 5z is equal to 6 అన్నాడంటే దీంట్లో A వచ్చేసి 2, 3 and 5 and x వచ్చేసి XYZ అండ్ B వచ్చేసి ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ అన్నాం కదా అది. సో ఆ ఫామ్ లో రాసుకుంటాం 3/3 మ్యాట్రిక్స్. దెన్ సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు ఏ అనే మ్యాట్రిక్స్ ని మీరు ఇలా స్ప్లిట్ చేసుకుని రాసుకోవచ్చు. లోవర్ ట్రయాంగల్ మ్యాట్రిక్స్ అండ్ అప్పర్ ట్రయాంగల్ మ్యాట్రిక్స్ అన్నట్టు డివైడ్ చేసుకుని రాసుకోవచ్చు. లైక్ A11, A22 ఇలాగా ఒక మ్యాట్రిక్స్ ఉంది, దీంట్లో అన్ని కాన్స్టెంట్స్ ఉంటాయి. దీన్ని మనం లోవర్ ట్రయాంగల్ మ్యాట్రిక్స్ అండ్ అప్పర్ ట్రయాంగల్ మ్యాట్రిక్స్ అన్ని 2 పార్ట్స్ లో స్ప్లిట్ చేసుకోవచ్చు. అట్లా మల్టిప్లై చేస్తే మనకి ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు L11, L22, L33 దీన్ని ఈ మూడిటిని 1 పుట్ చేసుకోవచ్చు. దాన్ని డూలిథల్స్ డీకంపోజిషన్ అంటారు. లేదు అలా కాదు, నేను U11, U22, U33 ని 1 పెట్టుకుంటా అంటే దాన్ని క్రౌడ్స్ డికంపోజిషన్ అంటారు. సో అది మన ఇష్టం, కానీ రికమెండ్ చేసేది ఏంటంటే L11, L22, L33 ని 1 పుట్ చేసుకుంటే ఈజీగా సాల్వ్ అవుతుందని. సో ఇక్కడ అదే చేశారు. L1 ఈ ప్లేస్ లో 1 పెట్టేసుకున్నారు. U అనేది యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఇప్పుడు ఈ రెండిటిని మల్టిప్లై చేసుకుంటాము. ఈ రెండిటిని మల్టిప్లై చేసుకొని ఇటు సైడ్ కంపేర్ చేసుకుంటే మనకి ఈ అన్నోన్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో L అండ్ U లో ఆ అన్నోన్ వాల్యూస్ తెలుస్తాయి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి AX is equal to సో AX is equal to B. AX A ని L into U అని రాసుకోవచ్చు, ఇప్పుడు మనం చూసాం కదా. దెన్ UX is equal to V అని రాసుకుంటాం దాని నుంచే. అండ్ LV is equal to B అని వస్తుంది అక్కడ నుంచే. సో ఫస్ట్ UX is equal to V సాల్వ్ చేస్తాం, ఆ తర్వాత LV is equal to B సాల్వ్ చేస్తాము. ఓకే, ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్ అయిపోద్ది. అంత కాంప్లెక్స్ ఏమి కాదు, ఈజీగానే ఉంటుంది. సో Ace Novelty wishes to produce 3 types of souvenirs, type A, B and C. To manufacture a type A souvenir requires 2 minutes on machine 1, 1 minute on machine 2 and 2 minutes on machine 3. ఓకే, సో ఈ స్టేట్మెంట్ రీడ్ చేసుకుంటూనే మనం ఇక్కడ టేబుల్ అనేది ఒకటి ఫామ్ చేసుకుంటే ఈజీగా సాల్వ్ అవుతుంది. ఓకే, సో ఈ టేబుల్ జనరల్ గా ఇక్కడ ఏమంటున్నాడు, క్వశ్చన్ అంతా చదివితే అర్థమయ్యేది ఏంటంటే 3 machines ఉన్నాయి, M1, M2, M3 అండ్ 3 types ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, టైప్ ఏ, టైప్ బి అండ్ టైప్ సి సోవెనియర్ అన్నాడు. అండ్ మీకు ప్రతి మషిన్ మీద టోటల్ ఇంత టైం అనేది, ఇంత టైం వరకే యూజ్ చేయొచ్చు ఈ మషిన్ ని అని కూడా మీకు కాన్స్టెంట్ ఇస్తాడు. సో ఆ క్వశ్చన్ మొత్తం డీకోడ్ చేసుకుని టేబుల్ ఫామ్ చేసుకుంటే టైప్ ఏ సోవెనియర్ మషిన్ 1 మీద 2 minutes, మషిన్ 2 మీద 1 minute, మషిన్ 3 మీద 2 minutes. అలాగే టైప్ బి అనేది మషిన్ 1 మీద 1 minute, మషిన్ 2 మీద 3 minutes, మషిన్ 3 మీద 1 minute. అలాగా టైప్ సి కూడా. అండ్ మనకి లాస్ట్ లో కాన్స్టెంట్ ఏమి ఇచ్చాడంటే మషిన్ 1 ని మీరు 180 minutes మాత్రమే యూజ్ చేయాలి, మషిన్ 2 ని ఒక రోజులో 300 minutes
చేయాలి. machine 3ని 240 minutes మాత్రమే యూజ్ చేయాలి. సో ఇలా మనకు ఒక టేబుల్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏమంటున్నాడు ఇక్కడ అంటే how many souvenirs of each type should Ace Novelty make? Okay, how many of each type? Ante suppose type A X number type A, Y number of type B and Z number of type C అనుకుందాం. సో మనకి స్టేట్మెంట్ వస్తుంది ఇక్కడ, let X be the number of souvenirs of type A, Y for type B and Z for type C. Okay, ఇక్కడ నుంచి ఈక్వేషన్స్ ఫామ్ అవుతాయి. ఈక్వేషన్ ఫామ్ అయినప్పుడు X plus Y plus Z is equal to 180, X plus 3Y plus 2Z is equal to 300, 2X plus Y plus 2Z is equal to 240. ఇలా మనకి 3 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఈ 3 ఈక్వేషన్స్ నుండి AX is equal to B ఫామ్ లో రాస్తాము. ఓకే, ఈ ఈక్వేషన్స్, ఈ 3 ఈక్వేషన్స్ దీన్ని AX is equal to B ఫామ్ లో రాయాలి. ఇది AX is equal to B ఫామ్. సి టేబుల్ నుంచే ఇది డైరెక్ట్ ఇలా రాసేసుకుని XYZ ఆ 3 వాల్యూస్ AX is equal to B ఫామ్. ఈక్వేషన్ ఎందుకు ఫామ్ చేసాం అసలు అంటే ఆల్రెడీ మనకి అక్కడ పైన టేబుల్ లో చూస్తే వితౌట్ ఈక్వేషన్ తోనే మన LU ఆ వేలో రాసుకోవచ్చు కదా ఆల్రెడీ మ్యాట్రిక్స్ లేకుండా. అంటే అది మనం మన కన్వీనియన్స్ కోసం టేబుల్ డ్రా చేసుకున్నాం, మనం డైరెక్ట్ గా రాయడానికి కుదరదు. ఫ్రమ్ టేబుల్ వీ కెన్ డ్రా ద మ్యాట్రిక్స్ అన్నట్టు మనం ఈక్వేషన్ చేసి, ఎందుకంటే ఆ స్టెప్స్ లోనే ఉంది మేక్ ది డ్రా ద మ్యాట్రిక్స్ ఫ్రమ్ ద ఈక్వేషన్స్ అన్నట్టు. సో ఫస్ట్ మనం ఈక్వేషన్ చేసి చూపించాలి, అదొక స్టెప్. సో దానికి మార్క్స్ ఉంటాయి ఈక్వేషన్స్ రాయడానికి. A is equal to LU ఫామ్ లో రాసాము. ఓకే, ఆ తర్వాత L ఇంటూ U మల్టిప్లై చేస్తాము. ఇక్కడ మల్టిప్లికేషన్ ఎలా జరుగుతుందంటే సి దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్ ఇంటూ దిస్ అండ్ దిస్ ఇంటూ దిస్. ఓకే, అలాగా. సో అలా చేసినప్పుడు U11 ఇక్కడ వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కూడా ఇంతే, దిస్ వన్ ఇంటూ దిస్ వన్ ప్లస్ దిస్ వన్ ఇంటూ దిస్ వన్ ప్లస్ దిస్ వన్ ఇంటూ దిస్ వన్. ఓకే, సో 1 ఇంటూ U12 దెన్ 0 ఇంటూ సంథింగ్ 0, 0 ఇంటూ 0 0. సో ఇలా వస్తుంది. ఇది కూడా అంతే, 1 ఇంటూ U13 ప్లస్ 0 ఇంటూ U23 ప్లస్ 0 ఇంటూ U33. సో U13 మాత్రమే వస్తుంది. సెకండ్ రోకి వచ్చేసి L21 ఇంటూ U11 ప్లస్ 1 ఇంటూ 0 ప్లస్ 0 ప్లస్ 0 ఇంటూ 0, L21 ఇంటూ U12 ప్లస్ U22 ఇంటూ ప్లస్ 0, L3. మల్టిప్లికేషన్ అనేది దాంట్లో అలా జరుగుతుంది. ఓకే, సో అది మల్టిప్లై చేసుకున్నాక మనం కంపేర్ చేసుకుంటాం రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మనం డ్రా చేసుకున్న మ్యాట్రిక్స్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి L ఇంటూ U ఉంటుంది. సో ఈ కంపేర్ చేసుకుంటే మనకి అన్నోన్ వాల్యూస్ అనేవి వస్తాయి. అన్నోన్ వాల్యూస్ అంటే దిస్ U11, U22, L21 ఇవన్నీ. ఓకే, సో ఇలా కంపేర్ చేసుకుంటే మనకు ఆ వాల్యూస్ వచ్చినాయి. ఇలా ఈక్వేషన్స్ ఉన్న చోట చూడు, మీకు ఇక్కడ నుంచి L21 వాల్యూ దొరుకుతుంది. L21 వాల్యూ ప్లస్ U12 వాల్యూ ఇక్కడ పుట్ చేసి కంపేర్ చేసుకుంటే U22 వాల్యూ దొరుకుతుంది. అలాగా అన్ని సాల్వ్ చేసుకుంటే అన్నోన్ వాల్యూస్ అన్ని ఫైండ్ చేసుకుంటాం. ఆ అన్నోన్ వాల్యూస్ ని తీసుకెళ్ళి మళ్ళీ ఈ మ్యాట్రిక్స్ లో పుట్ చేసేస్తే మనకి L మ్యాట్రిక్స్ ఉంటుంది. ఈ మ్యాట్రిక్స్ లో పుట్ చేసేస్తే U మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. ఓకే ఓకే, ఇక్కడ ఇప్పుడు L U ఫామ్ ని మామూలుగా యాజ్ టీస్ L వాల్యూస్ U వాల్యూస్ తో నింపేసేయాలంటే. సో L వచ్చింది, U వచ్చింది, దెన్ తర్వాత ఇదే క్రూషియల్ స్టెప్. ఇక్కడ AX is equal to B ని LUX is equal to B అని రాస్తావు, వేర్ UX is equal to V అంటావు, LV is equal to B అంటావు. ఓకే, సో ఫస్ట్ నువ్వు సాల్వ్ చేసుకునేది UX is equal to V ని సాల్వ్ చేసుకుంటావు. ఇక్కడ V అనేది సారీ అది కాదు, LV ఈక్వల్ టు B సాల్వ్ చేసుకుంటావు. ఓకే, LV ఈక్వల్ టు B సాల్వ్ చేస్తావు. అక్కడి నుంచి నీకు V వాల్యూస్ తెలుస్తాయి. దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ V 180, 210 and 6. ABC కదా V అంటే.
వి అంటే ఏబిసి ఆ వాల్యూస్ వస్తాయి. అది మళ్ళీ నువ్వు యూఎక్స్ ఈక్వల్ టు వి ప్లేస్ లో పుట్ చేస్తావు 180 120 60. ఓకే, అక్కడ మళ్ళీ సాల్వ్ చేసుకుంటే XYZ వాల్యూస్ వస్తాయి. సో ఎక్స్ 36 is equal to 36, y is equal to 48, z is equal to 60. అంటే XYZ మనం స్టార్టింగ్ లో ఏమనుకున్నాము, నంబర్ ఆఫ్ x be the number of souvenirs of type A, y be the number of souvenirs of type B, z be the number of souvenirs of type C. సో అది ఆన్సర్. లాస్ట్ లో ఒక స్టేట్మెంట్ రాసుకుంటాము, 36 నంబర్ ఆఫ్ souvenirs of type A, 48 నంబర్ ఆఫ్ type B, 60 నంబర్ ఆఫ్ type C. XYZ వచ్చిన వాల్యూస్ ఆన్సర్ అవుతుంది అంతే కదా. అంతే, ఎందుకంటే స్టార్టింగ్ లో ఇక్కడ స్టేట్మెంట్ రాసాము, లెట్ ఎక్స్ బి నంబర్ ఆఫ్ సోవేనియర్స్ ఆఫ్ ఓకే టైప్. ఓకే 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 అర్థమైంది. ఇది మీకు స్టేట్మెంట్ ఇచ్చి సాల్వ్ చేయమంటే క్వశ్చన్ లో కూడా ఇలా ఇస్తాడు కింద, లైక్ రైట్ ద మ్యాథమెటికల్ ఫార్ములేషన్ టు ద ప్రాబ్లమ్ అండ్ సాల్వ్ ఇట్ యూజింగ్ LU decomposition. ఓకే, మ్యాథమెటికల్ ఫార్ములేషన్ టు ద ప్రాబ్లమ్, అందుకనే డైరెక్ట్ టేబుల్ నుంచి చేయలేదు, ఇక్కడ ఈక్వేషన్స్ రాసాం. ఎందుకు అంటే వాడు రాయమన్నాడు. ఈక్వేషన్, ఈ 3 ఈక్వేషన్స్. దెన్ ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఈక్వేషన్స్ ఇచ్చేసి ఫాలోయింగ్ ఈక్వేషన్స్, సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ బై LU decomposition మెథడ్ అంటాడు. సో డైరెక్ట్ ఈక్వేషన్స్ ఇచ్చాడు, ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2, ఇది వచ్చేసి ఈక్వేషన్ 3. సో ఇక్కడ మ్యాట్రిక్స్ బిల్డ్ చేసుకున్నాడు. ఏముంది, ఎక్స్ పక్కన ఉన్నవన్నీ ఈ రోలో, y ఉండే y రోలో, z ఉండే z రోలో, XYZ అది ఈజ్ ఈక్వల్ టు 5 4 5 and 7. సో a ని l ఇంటూ u ఫామ్ లో రాస్తావు, అండ్ విల్ మల్టిప్లై l and u, కంపేర్ చేసుకుంటాం. కంపేర్ చేసి అన్నోన్ వాల్యూస్ వస్తాయి. అన్నోన్ వాల్యూస్ వచ్చిన తర్వాత వాటిని పుట్ చేస్తే l and u వాల్యూస్ మన దగ్గర ఉంటాయి. ax ఈజ్ ఈక్వల్, ఈ స్టెప్స్, ఈ 3 స్టెప్స్ మాత్రం మర్చిపోకూడదు. 4 and step 5. So ax is equal to lux. Okay. Then ux is equal to v, lv is equal to b. ఫస్ట్ lv is equal to b సాల్వ్ చేస్తాం, v వాల్యూ వచ్చింది, ఆ v ని ux is equal to v లో పుట్ చేస్తాము, x వాల్యూ వస్తుంది, అదే మన ఆన్సర్. అల్టిమేట్లీ మనకి x కావాలి. ఓకే, ఇది వచ్చేసి LU decomposition, అది మనకి 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. దెన్ వచ్చేసి టేలర్ సిరీస్, నోట్స్ లో ఓకే. టేలర్ సిరీస్ కి ఒక ఫార్ములా ఉంటుంది మనకి, వాళ్ళు 2 వేరియబుల్స్ ఉన్నది ఇస్తారు. సో టేలర్ సిరీస్ ఫార్ములా x, y 2 వేరియబుల్స్ అంటే 2 వేరియబుల్స్ x, y. ఎక్కువగా అదే అడుగుతారు, 1 వేరియబుల్ అడగరు. దెన్ దాని ఫార్ములా ఏంటంటే ఇది క్లియర్ గా ఇక్కడే ఉంటుంది, ఇక్కడ క్లియర్ గా fxy is equal to f of ab plus 1 upon 1 factorial x minus a f of x ab fx of ab plus y minus b. ఇది ఏంటంటే షార్ట్ గా చెప్పాలంటే దీనికి ఒక షార్ట్ కట్ ఉంటుంది, నోట్ ప్యాడ్. ఓకే, ఇక్కడ fx of ab అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ లో దాన్ని 1 టైం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డివైడ్ చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ f of x విత్ రెస్పెక్ట్ టు x 1 టైం, అండ్ దాంట్లో పుట్ a and b. f of y fy a comma b differentiate f of y with respect to y. f y x y పెట్టేస్తా సార్.
x comma y, x with respect to y. ఓకే, సిమిలర్ గా ఇక్కడ ఎఫ్ ఎక్స్ఎక్స్ అని ఉందంటే 2 times ఎఫ్ వై అని ఉంటే విత్ రెస్పెక్ట్ టు వై 2 times. ఇంకోటి ఉంటుంది ఎఫ్ఎక్స్వై. ఎఫ్ఎక్స్వై అంటే ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తాము, విత్ రెస్పెక్ట్ టు వై ఫస్ట్. ఓకే, y then with respect to x. ఇది జనరల్ ఒకసారి. సో దీనికి జనరల్ ఆ ఫార్ములాకి షార్ట్ కట్ నేను ఒక నోట్బుక్ లో రాసాది షేర్ చేస్తాను.